హలో, మా అమ్మ చేత్తో మామిడికాయ పచ్చడి. ఫస్ట్గా మా డాడీ అయితే మామిడికాయ ముక్కలు రెడీ చేసి ఇచ్చేసాడు. మా అమ్మ తాలింపు ఫస్ట్ చేసి పెట్టుకుంటుంది. ఆయిల్ వేడవగానే అందులో జీలకర్ర వేసి వేయించుతుంది. అది బాగా వేడెక్కాక ఇంకా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ముద్దను ఆయిల్లో వేయించింది. అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించి దాంట్లో లైట్గా పసుపు ఇంకా ఎండుమిర్చి వేసి వేయించింది. ఇంకా అది పక్కకు పెట్టేసి మామిడికాయ ముక్కల్లో ఆవాలు, జీలకర్ర పిండి, పసుపు, ఉప్పు, ఇంకా కారము, అన్ని కొలతలు ఏమీ లేదండి. ఆ ముక్కల్ని బట్టి, ఆ ముక్క పులుపుని బట్టి మా అమ్మ అందాజు అంటారు కదా, అలా వేసేసి కలుపుతూ ఉంటుంది. ఇంకా అలాగే వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది ముందుగానే రెడీ చేసి పెట్టుకొని దానికి తగ్గట్టుగా వేసుకుంది. ఇంకా అది చేత్తో మంచిగా కలుపుతుందండి ముక్కలకు కలిసేలా. చిన్నప్పటి నుంచి పెడుతూనే ఉంటుందండి మామిడికాయ పచ్చడి, కానీ ఎప్పుడు వీడియో చేయలేదు. సరే ఈసారి ఎలాగో చేద్దాము ఒక చిన్న వీడియో అని స్టార్ట్ చేశాను. ఇంకా ముక్కలకంతా బాగా పట్టించి తర్వాత ఆయిల్, ఇది పల్లి ఆయిల్ అండి, పల్లి ఆయిల్ ఎంత కావాలో అంత పోసేసి మళ్ళీ అదంతా కూడా ముక్కలకి కలిసేలాగా కలిపింది. ఒకసారి వీడియోలో కనిపించమ్మా అంటే సరే అనింది. ఇంకా అలా కలుపుతూనే ఉంది. నాకైతే నోరవుతుంది. ఇంకా చల్లార్చిన ఈ పోపు అంతా ఈ మామిడికాయ ముక్కల్లో కలిపేసిందండి. అది కూడా అంతా కొంచెం ఆయిల్ పడుతుందని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంది. అది పోపు ముక్కలకి పట్టేలాగా బాగా చాలాసేపు కలిపిందండి. నేను ఒకసారి ట్రై చేశాను కానీ అసలు కుదరలేదండి. ఎంతైనా ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అమ్మ చేతి వంట అంటారు కదా, దాంట్లోనే ఉంది ఇంకా మ్యాజిక్. ఈ పక్కన వేరే చేపల కూర ఉడుకుతూ ఉంది, అది కూడా వచ్చేసింది. ఇంక ఇలా లాస్ట్కి ఇలా అయిందండి. నెక్స్ట్ థర్డ్ డే తీస్తే ఇలా అయింది మామిడికాయ పికిల్. ఇంక అందులో కలిపిన దాంట్లో మా అమ్మ అన్నం వండి వేడివేడిగా అన్నం కలిపి పెట్టేసింది. ఇంకా దీంట్లో కలుపుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో అండి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, ఇలా అమ్మ కలిపి పెడుతూ ఉంటుంది. ఒక పూట అన్నం అంతా ఇదే తినేస్తామండి. ఇంకా మామిడికాయతో అప్పటికప్పుడు కలిపి పెట్టింది, చాలా బాగుంటుంది.